పేదల ద్రోహి జగన్, పేదల పెన్నిది చంద్రన్న. టీడీపీ హయాంలో పేదలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక గృహాలు నిర్మించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దారుణంగా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న అన్నారు. రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా, లండన్, ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకోటి కూడా గ్రహించాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు, విదేశ విద్య క్లోజు. అలాగే మేము పదే పదే లెక్కర్ గురించి మాట్లాడడం ఉంటామంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు, ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి. లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్కర్ వేరు, ధనికులు తాగే లెక్కర్ వేరు. ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్లను పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే అందులో 30,000 మందికి పైగా మరణించారు. 30,000 మంది ఏమో మరణించారు, 35,000 మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు. మేమే లెక్కర తాగమని ప్రజలు ప్రోత్సహించం, అయితే దాన్ని మానిపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైనది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం, తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళ అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు. ఆయన అంటాడు, బుట్టా రేణుకా గారని మా బీసీఏ కర్నూలులో పార్లమెంట్ సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకో పనులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది. సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపోయాం, మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, తప్పులేదు. అత్యంత ధనికర సంపద ఉన్నటువంటి వ్యక్తి బొట్టా రేణుకా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యున్నాయి మా దగ్గరే. ఆవిడ పెట్టి అంటాడు, నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా, లేకపోతే అక్కడ ప్రజలు ఇంటున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కాల. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు. బాబు జగన్మోహన్ రెడ్డి, బుట్టా రేణుకా అనే నువ్వు ఆమె పేదరాలంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎవడో. మీరు చూడండి, 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల అఫిడవిట్లో కనబడిపోయిద్దిగా ఎవరెవరు ఎంత డబ్బు కొలాలో. అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. ఈ అఫిడవిట్లో ఏం తెలిసిపోయిద్దిగా ఎవరు ధనవంతులు ఎవరు ఇదో. నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్వి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి క్యాండిడేటు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు.
ఆయన తమిళలోనే హెరిటేజ్ పెట్టారు. హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు? నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు? నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి మహిళకు నెలకు 8,500 రూపాయలు. షర్మిల తాము అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా, ప్రతి పేద మహిళకు నెలకు 8,500 రూపాయలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీలో కనీస వేతనం 400 రూపాయలు, 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి మహిళ పేరు మీద 5 లక్షల రూపాయల విలువైన ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఆర్డర్ చేసి ఆ ఒపీనియన్స్ను మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు, ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేశాడు, లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత, లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభయం అని యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు, ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరూ డీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది. కాబట్టి వచ్చిన వాళ్ళు, టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి, రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పని చేయాలి. ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు, నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం, అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం. ఇలాంటి 1 కాదు 2 కాదు, తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక నమ్మకం, అదే కాంగ్రెస్ పార్టీ బలం. కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి కలిసికట్టుగా అందరం, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం. దాని ద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరికీ కూడా ఆ విషయాలు చెప్పడంతో పాటు అతి త్వరలోనే ఈ విషయాలను గడపకు, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు వైసీపీ పార్టీ అయినా, 2 పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు. ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన కమల్ హాసన్ను మించిన నటుడు జగన్. సీఎం జగన్పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
సీమలో ట్రెండ్ మారిందని, వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్ను మించిన నటుడని, ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. సీమ గతిని మార్చేది నీళ్లు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది. కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి, లేకపోతే వరి పండుతుంది, కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి. రాయలసీమలో పండని పంట లేదు. ఒక్క అరటి వేసుకుంటే, ఒక చీని వేసుకుంటే, కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి, పండించే రైతాంగం ఉంది. దానికి నీళ్లు అవసరం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. ఏమీ తెలీదు. అయితే అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటి పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా, ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు, ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు, మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లలో 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను, ఏ రోడ్డు వేశాను, ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతోపైన ఏం ఆలోచించాడు? అవినాష్ రెడ్డిని ఎట్ట కాపాడుకోవాలి, అది కూడా వస్తానని చెప్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2,000 కోట్లు. ఆ రోజు మీరు చూస్తే ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్ రిజర్వాయర్, పులికనుమ, అవుగు టనల్, అందరి నీవా, గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రాధాన్యత పెట్టారు. నేను ఎన్నోసార్లు కడపకొచ్చాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించాను. కడప మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనీసం 5% పూర్తి చేసి అందరినీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు, దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మంచి పాలన కొనసాగించేందుకు నాకు తోడుగా ఉండాలి. జగన్
రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి రాతన గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. కుల మత పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని 58 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తా ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్లులున్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్లులున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్లులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే, ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1748 ఇళ్లు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సిరిపురంలో చర్చి స్థలం కోసం పోరాటం చేస్తాం. కేఏ పాల్.
సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. ఆసిలమెట్టలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడ్ ఫ్రైడే సీజన్ దృష్ట్యా బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిరిపురం చర్చి స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారని ఆరోపించారు. 7 రోజుల్లోగా స్థలాన్ని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము ప్రెస్ చూసాం, ప్రజాశాంతి పార్టీ తరఫున అలయన్స్ ఇస్తే చేస్తారా అని అఫీషియల్ గా నేను చెప్తానన్నాను ప్రెస్ లో. ఎస్, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాశాంతి పార్టీకి అలయన్స్ ఇస్తే మార్చి 4ని చెప్పాను, మార్చి 7ని చెప్పాను, అనేక సార్లు చెప్పాను. బాబు మోహన్ గారిని వరంగల్ నుంచి గెలిపించడానికి ప్రజాశాంతి పార్టీతో ఇంకొక పార్టీ తరఫున వారు పోటీ చేస్తే నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేసి అపోజిట్ ని గెలిపిస్తానని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఆయన ఇచ్చి డబ్బు ఇచ్చి కొనిస్తానంటే ఆయన అమ్ముడు పోరు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరిందే ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి. పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు 100లో 40 ఓట్లు ఉన్నాయని సర్వేలు మీరు చూస్తున్నారు. వరంగల్లో నన్ను విశాఖపట్నంలో గెలిపించండి, బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్లో గెలిపించండి. అభివృద్ధి అంటే 100 రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూడండి. అలాగే ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు సే దిస్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఉన్నాయి. బీజేపీలో టికెట్ అవసరం లేదన్న వారు మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ లేదు. మీరు బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున ఎందుకు పోటీ చేయడం? చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి. టీడీపీ వైసీపీ టికెట్ రాలేదని గొడవ పెట్టుకుంటున్నారు, క్యాన్సిల్ చేసి. ఎందుకు? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, మేము 95 లక్షలు ఖర్చు పెట్టినా ఎంపీగా గెలుస్తారు. కనుక 7569441275 మా కోర్ కమిటీ మెంబర్స్ రవికుమార్ గారికి, బాబ్జీ గారికి మీరు కాల్ చేయండి. వాళ్ళిద్దరూ కాల్స్ తీసుకుంటారు. రెజమీస్ పెట్టండి. అలాగే 98 వార్డులు నేను తిరుగుతున్నాను. ఇప్పటికే 7 నియోజకవర్గాలు తిరిగాను, మీకు తెలుసు. భీమిలి, గాజువాక, ఇంకా గ్రామాలు, వెందుర్తి చుట్టూ గ్రామాలు, తగరపోల్స్ లాంటి గ్రామాలు నేను ఇప్పటికే తిరిగాను. లాస్ట్ 1 year నేను తిరుగుతాను. ఎస్కోట్ వెళ్ళాను, భీమిలి వెళ్ళాను, గాజువాక వెళ్ళాను, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మీకు అవినీతి పరుడైన భరత్ కావాలా? సర్వనాశనం చేసి విజయనగరం భూములన్నీ దోచుకున్న నా మిత్రులు బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ కావాలా? ఇంకా మిగిలిన అన్ని దోచుకోవడానికి కొండలే, ఉసుకొండలే, కొండ లేకుండా చేశారు. లేదా 5 లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు, మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అగైన్ గాడ్ బ్లెస్ యూ ఫర్ సపోర్టింగ్. ఎప్పటికీ ఇల్లీగల్ గా ఎంవివి సత్యనారాయణ గారు అఫీషియల్ గా ఆక్యుపై చేసింది, డిక్ చేసింది, ఇప్పుడు ఆల్రెడీ తవ్వింది. గత 1 year. వెయిట్ నేను చెప్తానండి. మొత్తం ఆక్యుపేషన్ అయితే 70 సంవత్సరాలుగా జరుగుతుంది. 77 సంవత్సరాలుగా. ఐ ఓన్లీ స్పీక్ విత్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చి మీకు మీడియా సమక్షంలో ఏప్రిల్ 26 గత సంవత్సరం వార్నింగ్ ఇచ్చాను ఎంవివి సత్యనారాయణ గారికి. ఇక్కడ ఉంటుండగా ఇదే హాల్లో మీరు ఆ భూములు విడిచిపెట్టండి. కనీసం 10 సార్లు మీడియాలో మాట్లాడారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంవివి సత్యనారాయణకి ఈ భూములు ఆక్యుపై చేయకండి, మీరు విడిచిపెట్టండి. నేను 3 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కొరకు ఫిబ్రవరి 21, 2021 నుంచి ఫైట్ చేస్తున్నాను. నేను ఎంపీగా పోటీ చేస్తానని